ఇటు రాశి ఫలాలు మకర రాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయమయ్యే మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే మీరు ఈరోజు తీసుకునే బాధ్యతాయుతమైన నిర్ణయాలు మీకు మంచి చేస్తుంది. అలాగే కఠిన నిర్ణయాలు మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఇక స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. ఈరోజు మకర రాశిలోని విద్యార్థులకు అనుకున్న ఫలితాలు సాధించడం వలన ఆనందంగా ఉంటారు. ఇక ఉద్యోగస్తులకు పదోన్నతులు లభించే అవకాశం ఉంది. అనుకున్న చోటికి బదిలీలు కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఎవరైతే ప్రైవేట్ సెక్టర్లలో ఉద్యోగం చేస్తున్నారో వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక రాజకీయ నాయకులకు అనుకూలత ఉంది. సినీ రంగంలో మంచి విశేషమైన ధనలాభం కలుగుతుంది. ఇక ఈరోజు భూ క్రయ విక్రయాలు ఎవరైతే చేస్తున్నారో రియాల్టర్స్ వారు కూడా మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక వైద్య రంగం వారికి మంచి విశేషమైన ధనలాభం కనబడుతుంది. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలను అందుకుంటారు. చేపల రొయ్యల చెరువుల వారికి కూడా మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో ఈరోజు వీసా ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి సాల్వ్ అవుతాయి. అలాగే విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారు స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి రెట్టింపు లాభాలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుంది. మకర రాశి వారికి రాబడి అనేది అదనంగా లభిస్తుంది. అదనపు రాబడి లభించడం వలన రుణాలను తీర్చగలుగుతారు. అలాగే సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. మకర రాశి వారికి ఈరోజు చుట్టుపక్కల వారితో ఉన్న ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మకర రాశి వారు తమ జీవిత భాగస్వామితో దైవ దర్శనాలను చేసుకుంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మకర రాశి వారికి ఆకస్మిక ధనలబ్ధి అనేది కలుగుతుంది. వ్యాపారాలలో నూతన లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగంన స్థిరత్వం అనేది కలుగుతుంది. మకర రాశిలోని నిరుద్యోగులు తాము పడిన శ్రమను మర్చిపోయే మంచి రోజుగా చెప్పవచ్చు. కొన్ని కార్యక్రమాలు అనుకున్న విధంగా విజయవంతంగా సాగుతాయి. సమాజంలో మీపై గౌరవం మరింత పెరుగుతుంది. ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది పడకుండా ఈరోజు గడిచిపోతుంది. బంధువులతో సఖ్యత ఏర్పడి వారి ఆదరణను పొందుతారు. ఇక భార్యాభర్తల మధ్య వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి సమసిపోయి అన్యోన్యత అనేది పెరుగుతుంది. ఇక ప్రేయసి ప్రియులకు కూడా సఖ్యత అనేది కలుగుతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలకు మరింత ఆశాజనకంగా ఈరోజు వ్యాపారాలనేవి నడుస్తాయి. లాభాలను గడిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత స్థానం చేరుకునే సమయంగా చెప్పవచ్చు. పారిశ్రామికవేత్తలు కళాకారులకు పట్టిందే బంగారమా అన్నట్టుగా ఉంటుంది ఈరోజు. ఇక విద్యార్థులు విస్తృత పరిశోధనలపై అవకాశాలనేవి దక్కుతాయి. ఇక ఈరోజు మకర రాశిలోని మహిళలకి కలుగుతుంది. ఇక ఈరోజు మకర రాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు కాఫీ. ప్రతికూలమైన రంగు నేరేడు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారు శ్రీరామ రక్షా స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.